సార్ ఎలా ఉన్నారు? ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బాగున్నాయని అయితే నేను చెప్పలేను. హ్మ్. ఎందుకంటే నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఈ 50 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి ప్రభుత్వ వ్యాపారం ఇంతవరకు నేను చూడలే. హ్మ్. దీన్ని ఒక ప్రభుత్వం అని, ఇది ఒక పాలన అని నేను అన్నాను. ఏదైతే బ్రిటిషర్సు భారతదేశ సంపదను కొల్లగొడటానికి భారతదేశంలోకి వచ్చి వాళ్ళు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ప్రశ్నించినటువంటి వాళ్ళందరినీ కూడా జైళ్ళకి వేసి హత్యలు చేసి నడిచిందో, తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అదే బాటలో నడుస్తూ ఉన్నాడు. రాష్ట్ర సంపద మొత్తాన్ని కొల్లగొడుతున్నాడు. ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని జైళ్ళకి పంపుతున్నాడు. హత్యా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు చేసి శవాల్ని డోర్ డెలివరీస్ ఇస్తున్నారు. నేను అందుకే 6 మాసాల క్రితమే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం చాలా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకని పరిస్థితులు అయితే బాగాలేవు. మీరు చాలా సౌమ్యులు, ఎప్పుడు కూడా ఎవరిని కామెంట్ చేసింది లేదు. వివాదరహితుడిగా కన్నా లక్ష్మీనారాయణ గారికి ఒక పేరుంది. కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఆ లాంగ్వేజ్ మీకు నేను చెప్పనవసరం లేదు సార్. మీరు మనుగడ సాగించగలను అనుకుంటున్నారా రాను రాను? ఆ లాంగ్వేజ్లో సమాధానం చెప్పడానికి ప్రజాప్రతినిధి ఎందుకు? రైల్వే స్టేషన్ దగ్గర పిక్ పాకెటింగ్ చేసేవాడు సరిపోతాడు లాంగ్వేజ్కి. ప్రజాప్రతినిధి ఆ లాంగ్వేజ్ కాదుగా. అది శ్రేయస్కరమా ఇప్పుడు రాజకీయాలకు? ఎవరంటాం శ్రేయస్కరమని? కానీ జగన్మోహన్ రెడ్డి పాలనే ఆ రకంగా ఉంది. వాళ్ళనే ఆయన దగ్గర తీసిచ్చే పరిస్థితి, వాళ్ళ అనుమాయుల చేతనే ఆ స్క్రిప్ట్ రాసి పంపించే ఏం తిట్టాలి అని ఆయన పరిస్థితికి వచ్చేటప్పుడు. అందుకని యథారాజా తథా ప్రజా అని, యథారాజా తథా ఫాలోవర్స్ లాగా జరుగుతూ ఉంది పరిస్థితి. వాళ్ళ తండ్రి గారి దగ్గర కూడా మీరు పనిచేశారు అప్పట్లో మంత్రివర్గంలో. ఆ డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్ తండ్రికి కొడుకు మధ్య? చీ 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 చీ. ఇటువంటి కొడుకు రాజశేఖర రెడ్డికి ఎందుకు పుట్టాడో తెలియట్లా. ఎందుకంటే ఆయన చాలా గొప్ప మనసున్నటువంటి, అతనికి ఇతనికి పోలికే లేదు. నక్కకి నాగలోకానికి ఉందో అదే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఆయనతో పోల్చబాకండి.